నమస్కారం. వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్ అయిన గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ ఐశ్వర్రెడ్డి గారితో ఉన్నాము. వారిని అడిగి అసలు ఎన్ని సంవత్సరాలుగా వారు పొలిటికల్లో ఉన్నారు, పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చారు, అసలు పర్సనల్ లైఫ్కి పొలిటికల్ లైఫ్కి వారు ఇస్తున్న సమయం ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. హలో అండి, నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా పొలిటికల్లో ఉన్నారు? నియర్లీ బట్ 98 నాది బీజేపీలో మెంబర్షిప్. అంటే ఇట్స్ బీన్ లైక్ 25 years, నియర్లీ బట్ 25 years అవుతుంది. ఓకే. ఫస్ట్ యాజ్ ఎ బూత్ ప్రెసిడెంట్ ఐ వర్క్డ్. అంటే 98లో నేను ఇక్కడే మున్సిపాలిటీ ఇక్కడ ఎలక్షన్స్ ఉండే, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్. ఫస్ట్ టైం ఇంద్రసేన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు. అప్పుడు నేను ఇక్కడ బూత్ ప్రెసిడెంట్, మా బూత్ సంబంధించిన ప్రెసిడెంట్లో వర్క్ చేసినాను. అప్పుడే మెంబర్షిప్ తీసుకుని డైరెక్ట్గా వర్క్ చేశాను. అసలు అప్పుడే మీకు పొలిటికల్లోకి రావాలని ఎలా అనిపించింది? బేసికలీ మా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ సంఘ బ్యాక్గ్రౌండ్. ఫాదరు బై ప్రొఫెషన్ ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో వర్క్ చేసేవారు. దాంతోపాటు చిన్నప్పటి నుంచి సంఘ్లో ఉండి, అంటే మెల్లిమెల్లిగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా చాలా సీనియర్ ఎంతోమంది, దత్తాత్రేయ గారు కానీ, నరేంద్ర గారు కానీ, అంతకుముందున్న బద్దం బాలరెడ్డి గారు కానీ, వారితో పనిచేస్తూ వారిని చూస్తూ వారు మున్సిపల్ చైర్మన్గా 2001లో వాళ్ళు కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అదంతా కూడా చూసుకుంటా నేను కూడా అనుకోకుండా, అంటే అనుకొని ఏం రాలేదు, ఏదో పని చేయాలి పార్టీకి, ఏదో పని చేయాలి, నాన్నకు కూడా ఏదో సహాయపడాలనుకున్నా. కానీ ఆ 98లో బట్ ఇంత జర్నీ ఇట్లా వస్తా నేను కూడా ఊహించలేదు. బట్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ. డెఫినెట్గా దాన్ని ఒకసారి ఆ ఐడియాలజీ వంట పట్టిందంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి నేను కూడా నా జర్నీ అట్లా కొనసాగుతుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాము, ఫారిన్ వెళ్ళాలి, ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అని. అంటే మీరు ఎందుకంటే మీ ఫాదర్ని చూసి ఓన్లీ పొలిటికల్ అవ్వాలని, పొలిటీషియన్ అవ్వాలనుకున్నారా? ఫస్ట్ నుంచి నేను అంటే అబ్రాడ్ వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఉండేది. డెఫినెట్గా వాళ్ళు పెద్ద ఒకరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తన వారసులని రాజకీయం తీసుకురావాలని ఎవరు కూడా, ఏ తండ్రి ఎవరు అనుకోరు. కాబట్టి అనుకోకుండా సందర్భాల్లో ఇంట్లో జరిగే విషయాలు కానీ, సమాజంలో జరుగుతున్న విషయాలు బట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఇంట్లో నుంచి తప్పకుండా వారసులాగా మాత్రం తప్పకుండా వెళ్తారు. అది మేము ముగ్గురిట్లో నేను సెకండ్. నాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి రాలేదు. నాకు అనుకోకుండా అది ఉంటబట్టింది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా అబ్రాడ్లో వెళ్ళి చదువుకున్నారు. నేను ఇక్కడే గ్రాడ్యుయేషన్ చేసి MBA పూర్తి చేసిన ఇక్కడే. నాన్నగారితో పాటు అట్లనే పని చేసుకుంటూ పోయినా. నేను కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నా. బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి యూత్ వింగ్ ABVPలో కొన్ని రోజులే పనిచేశాను. నేను డైరెక్ట్ ఎలక్షన్లో పనిచేశాను కాబట్టి ABVPలో కొంత సమయం పనిచేసిన. దాని తర్వాత ఒక యూత్ వింగ్, ఇక్కడున్న యూత్ వింగ్ ప్రెసిడెంట్లా పనిచేసిన. తర్వాత బీజేపీ డివిజన్ ఇక్కడ ప్రెసిడెంట్లా పనిచేసిన. గ్రేటర్ హైదరాబాద్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్లాగా పనిచేసిన. అంటే డిఫరెంట్ బాధ్యతల్లో పనిచేసుకుంటూ వచ్చా. గత ఎన్నికల్లో నాకు కూడా కరోనా సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిన. ఇక్కడున్న మా డివిజన్ ఒకటి వరద ప్రభావిత ప్రాంతం, 2020 ఫ్లడ్స్ డివాస్టింగ్ మనకు అందరికి తెలుసు. అప్పుడు చాలా ఎక్కువ సర్వీస్ నేను ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు అనుకోకుండా అనారోగ్యంతో 2019లో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆయన పేరు మీద చాలా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనుకోకుండా 2021లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్టీ నన్ను గుర్తించింది. నేను ఎక్కడ అడగలేదు, పార్టీయే పిలిచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ప్రస్తుతానికి నేను 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్పొరేటర్గా చేసుకొని నా ప్రస్థానం అట్లా కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ కార్పొరేటర్గా కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? బీజేపీలో ఉండమంటే ఉంటాను. అంటే బీజేపీలో నువ్వు చేయి అంటే చేస్తాను, వద్దు నువ్వు వేరే బాధ్యత పో అంటే పోవాల్సిందే. ఎందుకంటే నేను వచ్చింది సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నన్ను తీసుకొచ్చి నువ్వు పని చేయాల కంటెస్ట్ అంటే చేసిన, వద్దు అంటే జరగాల్సిందే కదా. అట్లా తప్పకుండా ఇప్పుడు సేవ చేసే
అవకాశం దొరికింది, అది అదృష్టం. నాకు కూడా అందరికీ దొరకదు, నేను కూడా అదృష్టవంతునే. కాబట్టి మళ్ళీ కూడా అవకాశం దొరికితే తప్పకుండా సేవ చేసే అవకాశం దొరికితే తప్పకుండా చేస్తాను, ప్రజల్లో ఉంటాను ఇప్పుడు.